పోరా, అసలు నీతో నాకు మాటలేంటి? రేయ్, ఈ విషయం సూర్యతో పాటు అందరికీ చెప్పేదే, నీ అంతు చూసేదే. ఓకే, నీ కర్మ. చక్రధర్ అంటే ఏమనుకుంటున్నారా? నన్ను ఏమనుకుంటున్నావు? చక్రధర్ అంటే ఏమనుకుంటున్నావు? బతకనిస్తాననుకున్నావా? బతకనివ్వను. చక్రాన్ని తిప్పి చక్రధర్ని. త్వరగా నడవ్వే. బా, వస్తున్నాను కదా, ఏంటా తొందర? అది కాదే, సూర్య సమంతల పెళ్లికి ఎన్నో ఏళ్ల తర్వాత సావిత్రమ్మ గారి కూతురు కళ్యాణి తన భర్తతో కలిసి పెళ్లికొచ్చిందట. అవునా? అవును. ఏం ఫ్రెండ్, ఇంకా రెడీ కాకుండా ఇలా అన్నావేంటి? భయం వేస్తుంది చంద్ర. దేనికి ఫ్రెండ్? మామ్ డాడ్ వచ్చారని ఆనందించాలో, డాడ్ గ్రాండ్ పా ఉన్న ఫోటో బయటపడితే బావ ఎలా రియాక్ట్ అవుతాడోనని భయం వేస్తుంది చంద్ర. అబ్బా ఫ్రెండ్, జరగని వాటి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? లేదు చంద్ర, బావ తనకి దక్కడన్న ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆ సామాన్య. ఇప్పుడు ఆ ఫోటోతో సామాన్య వాళ్ళమ్మ ఏదైనా చేయొచ్చు. అబ్బాబా ఫ్రెండ్, నువ్వు అసలు దాని గురించి ఆలోచించకు. అది ఫేక్ ఫోటో, నేను ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా. ఆ సామాన్య నిన్ను భయపెట్టడం కోసం, నువ్వు టెన్షన్ పడుతుంటే చూసి ఆనందించడం కోసం ఇలా చేస్తుంది ఫ్రెండ్. పోనీ సామాన్య ఇలా చేస్తుందని బావకి ముందే ఆ ఫోటో గురించి చెప్తే మంచిది కదా చంద్ర. అందరూ హ్యాపీగా ఉన్న ఈ టైంలో ఈ టాపిక్ రేజ్ చేయడం ఇప్పుడు ఇంత అవసరమా? శామ్, పంతులు గారు త్వరగా రమ్మంటున్నారు, రా. ఫ్రెండ్, మూడీగా డిస్టర్బ్గా ఉండకుండా హ్యాపీగా పెళ్లి చేసుకో, సరేనా? త్వరగా రావాలి, వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చేసి. బాబు, అక్షింతలు తీసుకోండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
హాయ్. ఓ వెరీ గుడ్. హలో, ఈ పెన్ డ్రైవ్ తీసుకో, అందులో పెట్టు, ప్లే చేయి. ఏమో సార్ ఇందులో. ఏం లేదు, పెళ్ళికి సంబంధించింది. ఓ ఓకే ఓకే, ప్లే చేయి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్యం పురుషానహం అస్య పూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ దుషతాం ఆంగల్యమోత్తస్తు ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బద్ధాం అయ్యో 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 ఒకసారి అందరూ చూడండి. అవ్వా, శాము వాళ్ళ నాన్న మామయ్యని నీళ్ళలో ముంచేస్తున్నారు. చూడండి చూడండి. ఏయ్, ఎవరయ్యా అక్కడ? టీవీలో పెళ్లి జరుగుతుంటే ఏవేవో ఫోటోస్ ఇస్తారేంటి? తీసేయండి. చంద్ర, ఇలా రా. ఓ మై గాడ్, సమంత వాళ్ళ డాడ్ వజ్రపట్టి రంగారావు గారిని ఈ రకంగా మర్డర్ చేశారా? సామాన్య, నోటికి ఏదొస్తే అది మాట్లాడతావేంటి? అనయ్య, అదేం లేదన్నయ్య. అసలు ఆ ఫోటోనే నిజం ఫోటో కాదన్నయ్య, అది ఫేక్ ఫోటో అన్నయ్య. కావాలనే చేసా. ఆగు. ఈ ఫోటో గురించి నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు? అసలు ఆ ఫోటో ఫేక్ ఫోటో అని నీకెలా తెలుసు? అది కాదన్నయ్య. నీకు ఆ ఫోటో గురించి ఇంతకు ముందే తెలుసా? నిన్నే అడుగుతున్నాను చంద్ర, ఆ ఫోటో గురించి నీకు ముందే తెలుసా? సూర్య, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే నీకు తెలుసా? ఈ ఫోటో గురించి మీకు ముందే? అన్నయ్య, అది ఫేక్ ఫోటో అన్నయ్య. రైట్. ఈ ఫోటో గురించి మీకు తెలుసా అని అడుగుతున్నాను. తెలుసా లేదా? బావా, అంటే నీకు తెలుసా? ఎస్. ఫోటో చూసి సైలెంట్ గా ఉన్నావేంటి సార్? చెప్పు, సైలెంట్ గా ఉన్నావేంటి?
అంటే అంటే ఆ ఫోటో గురించి నీకు కూడా ముందుగా తెలుసు, అవునా? శామ్, నాకు సమాధానం కావాలి. తెలుసా లేదా? తెలుసు సూర్య. యాక్చువల్గా ఫస్ట్ ఆ ఫోటో నాకే దొరికింది. నీకే ఆ విషయం గురించి ఫస్ట్ చెప్పాలని, నీకు ఆ ఫోటో చూపించాలని నేను ఎంతగానో ట్రై చేశాను. బట్ చంద్ర, సమంత కలిసి నీకు ఆ ఫోటో చూపించకుండా ఉండాలని నా ట్రయల్స్ అన్నిటికీ అడ్డుపడుతూ వచ్చారు. నన్ను బెదిరిస్తూ ఆపేశారు. నిజం సూర్య. నేను చెప్పింది నువ్వు నమ్మకపోతే వీళ్ళనే ఒకసారి గట్టిగా అడుగు, అప్పుడు నిజం బయటకు వస్తుంది. తను చెప్తుంది నిజమా? సైలెంట్ గా ఉన్నారంటే నిజమనే అనుకోవాలి కదా. ఇది నిజమైన ఫోటో అని నేను అంటుంటే కాదు ఫేక్ ఫోటో అని ఈ చంద్ర నాతో చాలా ఆర్గ్యూ చేశాడు. సూర్య, ఒకవేళ తను చెప్పినట్టు ఆ ఫోటో ఫేక్ ఫోటో అయి ఉంటుందని నాకు డౌట్ వచ్చి ఫోటో ఎక్స్పర్ట్ కి పంపించి రిపోర్ట్ తెప్పించాను. సూర్య, నేనెంత చెప్పినా, ఏ ఆధారాలు చూపించినా నువ్వు నమ్మవని ఆ ఎక్స్పర్ట్స్ నే వచ్చి డైరెక్ట్ గా నీతో ఆ ఫోటో గురించిన నిజం చెప్పమన్నాను. ఆల్రెడీ వాళ్ళు వచ్చే ఉండాలి. అదిగో వస్తున్నారు. సార్, ఈ ఫోటోను మా ల్యాబ్లో చాలాసార్లు పరీక్షించి చూసాం సార్. ఈ ఫోటో ఫేక్ ఫోటో కాదు సార్, ఒరిజినల్ ఫోటో. ఏంటి సేనది? ఇంత పెద్ద నిజాన్ని నాతో చెప్పకుండా దాస్తావా? మీ నాన్న ఈ కుటుంబానికి చేసిన ద్రోహంతో నా గుండె మండిపోతున్నా. దానికి నువ్వు బాధ్యురాలివి కాదు అని, నీ తప్పేమీ లేనప్పుడు నిన్ను ద్వేషించడం తప్పు అని, నీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని చంపుకొని చివరికి ఈ పెళ్లికి వాళ్ళను కూడా పిలిపించిన నాకు నువ్విచ్చే బహుమతి ఇదా? మీ అమ్మని రక్షించుకోవటానికి రెండు కుటుంబాలని కలపాలనే లక్ష్యంతో వచ్చిన నీకు, నీ కోరిక తీర్చి నిన్ను సంతోషపరచాలనుకున్న నాకు నువ్విచ్చే బహుమానం ఇదా? మా తాతగారిని మీ నాన్న హత్య చేసిన విషయం నీకు తెలిసి నా దగ్గర దాస్తావా? ఇదేనా ప్రేమ? ఇదేనా నా మీద, నా ఇంటి మీద నువ్వు కురిపించిన అభిమానం? ఇదేనా మన ప్రేమకు నువ్వు ఇచ్చే నిర్వచనం? బావా, ప్లీజ్ నేను చెప్పేది విను. ఇంకా ఏం వినాలి? కళ్ళ ముందు నగ్న సత్యం అలా కనిపిస్తుంటే ఏం చెప్తావు? చెప్పు సూర్య! చింతదా, చింతదా, ఏమైంది బాబాయ్? ఏమైంది? నాకేం కాదు, మీరు కాసేపు ఊరుకోండిరా. సూర్య, ఆ ఫోటో నిజం కాదురా. ఇది ఈ సామాన్య వాళ్ళ అమ్మ ఆడుతున్న దుర్మార్గమైన నాటకం. వీళ్ళిద్దరే కాదు సూర్య, ఈ నాటకంలో కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నారు హరికృష్ణ గారు.
మీరు మీ నాటకాలు ఎవరికి తెలియదే? నువ్వేదో మంచివాడివైనట్టు గొప్పవాడివైనట్టు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నిన్న మొన్నటి దాకా మా దగ్గర డబ్బులు తీసుకొని మేం చెప్పిన పనుల్లో చేసిన నువ్వు నీతులు మాట్లాడుతున్నావా? నీతులు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం ఎంత నీచమైన పనిచేసే నువ్వు. నీ మాటలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. అది ఫేక్ ఫోటో కాదు, రియల్ ఫోటో అని ఎక్స్పర్ట్స్ అంత ఖచ్చితంగా చెప్తున్నా అది నిజం కాదని చెప్తున్నావంటే ఈ సమత నీకెంత డబ్బు ఇచ్చుంటుంది? నీకు నువ్వే కత్తితో పొడుచుకొని ఇంత పచ్చబద్ధం చెప్తున్నావా? ఏ సామాన్య ఏంటి? కళ్ళ ముందు కనపడుతున్న ఈ నిజాన్ని నిజం కాదని నిరూపించాలని ఇంత చీప్ డ్రామా చేస్తావా? మనీ కోసం అడ్డమైన గడ్డి తినే నువ్వు? అవును, నేను డబ్బు కోసం అడ్డమైన గడ్డి తిన్నమాట నిజమే. ఆ తుచ్చమైన డబ్బు కోసం తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన మాట నిజమే. వజ్రపాటి ఇంటి ఆస్తి కోసం ఈ ఇంటికి కోడలు కావాలని ప్రయత్నం చేస్తున్న నీతో చేతులు కలిపి మా వాళ్ళకి ద్రోహం చేసిన మాట నిజమే. నిజమే. ఒరే సూర్య, నేను జీవితంలో చెప్పి ఒకే ఒక్క నిజంరా. మా అన్నని చంపింది ఈ విలియమ్స్ కాదురా. అసలు అన్నయ్యని హత్య చేసింది ఎవరంటే సూర్య, ఈ ఒక్క మాట వినరా. అరే అమ్మ కళ్యాణి, కళ్యాణి ఒక్కసారి స్పృహలోకి వచ్చి వీళ్ళందరికీ జరిగిందంటూ చెప్పమ్మా, చెప్పు.